విష్ణువుకు ఎంతమంది పిల్లలున్నారో మీకు తెలుసా? మొదటిగా పుట్టింది కామదేవుడు. కామదేవుడు విష్ణువుకు లక్ష్మీదేవికి జన్మించారు అని చెప్పుకుంటారు. ఇంకొన్ని కథలలో ఈ కామదేవుడిని బ్రహ్మదేవుడు సృష్టించాడు అని చెప్పబడింది. చివరికి ఆ శివుడు కామదేవుడిని చంపడం జరిగింది. రెండవ సంతానం పేరు దేవసేన. స్కందపురాణం ప్రకారం దేవసేనను విష్ణువు కూతురులా చెప్పబడింది. దేవసేన పుట్టిన తరువాత ఇంద్రుడు ఆమెను పెంచాడు. దేవసేనకు వయసు వచ్చాక శివుడు కొడుకు అయిన కార్తికేయ స్వామితో వివాహం జరిగింది. మూడవ సంతానం పేరు వల్లి. వల్లి జన్మించాక ఒక ఆదివాసి ఆమెను పెంచాడు. ఆమెకు కూడా కార్తికేయ స్వామి అంటే చాలా ఇష్టం. అందుకే ఆ కార్తికేయ స్వామి ఆమెను కూడా వివాహం చేసుకున్నాడు. నాలుగవ చివరి సంతానం పేరు నరకాసురుడు. విష్ణువు వరాహ అవతారం ఎత్తినప్పుడు భూదేవి వల్ల జన్మించాడు. నరకాసురుడికి వశిష్ఠముని నువ్వు నీ తండ్రి అయిన విష్ణువు చేతుల్లోనే చేస్తావు అని శాపం పెడతాడు. విష్ణువు కృష్ణుడిలా అవతారం ఎత్తి సత్యభామ సహాయంతో నరకాసురుడిని సుదర్శన చక్రంతో చంపివేస్తాడు. ఈ విషయం గురించి మీకు ముందుగానే తెలిస్తే కామెంట్ చేయండి.